యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ఇదిగో నేను త్వరలో రానై ఉన్నాను. కొందరు అనుకుంటారు యేసయ్య ఇప్పుడే వచ్చేస్తే బాగుండేది, ఎందుకంటే మాకు అప్పులు కట్టే వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఎలా కట్టాలో తెలియట్లేదని కొందరు బాధపడతారు. కొందరేంటో పిల్లల ఫీజులు కట్టాలని బాధపడుతున్నారు. కొందరేంటో ఇంటికి అద్దె కట్టాలన్న భయంతో చాలామంది బాధపడుతున్నారు. అంటే యేసు ప్రభు వస్తే చాలా అండి మాకున్న సమస్యలు తీరిపోతాయి అంటారు. కానీ యేసు ప్రభు ముందుగానే మన కొరకే ఆ శిలువ మీద మొదటి రాకడలోనే అన్ని సమస్యల మీద విజయాన్ని ఇచ్చారండి. కానీ మనము వాటిని తెలుసుకుని ఆ దేవుడిచ్చిన విజయాల్ని ఒకటి తర్వాత ఒకటి, అనారోగ్యం మీద కొందరు రేపే ఆపరేషన్ యేసుప్రభు ఈరోజు వస్తే బాగుండేది అంటారు. కానీ యేసుప్రభు ముందుగానే మన కొరకే ఆ దెబ్బల్ని పొందారండి. ఎందుకంటే మనం స్వస్థత పొందుకోవాలి, ఎందుకంటే మనం ధనవంతులు అవ్వాలి. యేసుప్రభు ఎందుకు దారిద్రతని అనుభవించారంటే మనం ధనవంతులు అవ్వాలి. కానీ మనం ఏం చూస్తామంటే యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ బాధలు పోతాయేమో అని దేవుడు ముందుగానే ఆ బాధల్ని, ఆ శ్రమల్ని జయించే శక్తిని మీకు ఇచ్చారండి. వాటిని అనుభవిస్తూ అనేకుల్ని యేసుక్రీస్తు రాకడ కొరకే సిద్ధపరచాలి. మనం ఆ సమస్యల్లో నుంచి విజయం పొందుకోవాలని యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చేసారండి, మళ్ళీ రానై ఉన్నారు. ఆ పాపం నుంచి, ఆ మరణం నుంచి, రెండో మరణం నుంచి విజయాన్ని ఇస్తానికి ఆయన త్వరలో రానై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.